హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మర్పల్లి నందిని వ్లాగ్. ఈ వ్లాగ్ వచ్చేసి వాళ్ళటి నైట్ వ్లాగ్ అండి. ఇంకా నైట్ టిఫిన్ చేస్తున్నాను, దోశ అనమాట. దోశకి నేను టమాటా చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఏం లేదు, ఇంకా నిన్నటి పిండి ఉండే రుబ్బి పెట్టుకున్నది. ఇంకా ఏం చేయాలి అనుకుంటే ఇంకా నేను దోశలు వేసేసుకున్నాను అనమాట. ఇక్కడ ఇంకా టమాటాకి ఇంకా టమాటాలు ఇవన్నీ కట్ చేసి పెట్టేసుకున్నాను. కట్ చేసి ఒక పావు కేజీ టొమాటోస్ తీసుకున్నానండి. ఒక పావు కేజీ టొమాటోస్కి అండ్ ఇంకా ఒక 10 పచ్చిమిర్చి దాకా నేను తీసేసుకున్నాను. కొద్దిగా స్పైసీగానే చేసుకుందామని. ఇంకా వింటర్ సీజన్ కదా, కొద్దిగా స్పైసీగా తినాలనిపిస్తుంది అనమాట. కాబట్టి నేను ఒక పావు కేజీ టొమాటోస్కి అండ్ ఒక 10 పచ్చిమిర్చి తీసుకున్నాను. అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఇలా. అండ్ చిన్న ఆనియన్ కూడా నేను తీసుకున్నాను అనమాట. అది నేను వీడియో క్లిప్ ఇక్కడ మిస్ అయిపోయింది. కాబట్టి నేను ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో బాగానే ఇంకా ఆయిల్ వేస్తున్నానండి. ఒక 2 స్పూన్స్ వరకు నేను ఆయిల్ వేసేస్తున్నాను. ఇంకా నేను పోపు వేసుకున్నాను అనమాట ఈ పచ్చడికి. కాబట్టి దీంట్లోనే ఎక్స్ట్రా నేను కొద్దిగా ఆయిల్ వేసేసుకున్నాను అనమాట. చాలా టేస్ట్గా ఉంటుంది ఇంకా ఆయిల్ వేసేసుకుంటే. ఇంకా చాలా మట్టుకు ఆయిల్ అవాయిడ్ చేయడమే బెటర్, కానీ ఇంకా ఎప్పుడో ఒకసారి వేసుకుంటే ఏం కాదు. ఇక్కడ నేను పల్లీలు, పచ్చిమిర్చి, ఇక్కడ ఆనియన్ వేసేసాను అనమాట. ఆనియన్ వేసేసి అలా వేయిస్తున్నాను. అండ్ దీంట్లో కూడా ఇంకా కొన్ని ఐటమ్స్ యాడ్ చేయాలి ఫ్రెండ్స్. నేను దీంట్లో జీలకర్ర, మెంతులు ఇవన్నీ కూడా యాడ్ చేశాను అనమాట. ఇప్పుడైతే పసుపు నేను యాడ్ చేశాను. పసుపు యాడ్ చేశాక అండ్ నేను జీలకర్ర, మెంతులు ఇవన్నీ కూడా నేను యాడ్ చేస్తున్నాను. ఇది బాగుంటుంది ఫ్రెండ్స్. జీలకర్ర, మెంతులు ఇవన్నీ మనం సపరేట్గా వేయించుకోవడం కన్నా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఫైనలీ టొమాటోస్ వేయించుకుంటున్నాను అనమాట. టొమాటోస్ బాగా ఇంకా వేగాలండి, మంచిగా కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేగాలన్నమాట టొమాటోస్. కొద్దిసేపు అలా ఇంకా మూత పెట్టేసుకోవాలి. దీంట్లో చూడండి, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, అంటే పులుపు బాగుంటుంది. ఇంకా వద్దనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొత్తిమీర కూడా యాడ్ చేశాను. చాలా బాగుంటుందండి పచ్చి కొత్తిమీర. మీరు డైరెక్ట్గా ఇంకా మిక్సీ పట్టేటప్పుడైనా వేసుకోవచ్చు, కానీ నేను ఇక్కడ ఇంకా పోపులోనే యాడ్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ యాజ్ పర్ టేస్ట్ సాల్ట్ నేను మొత్తం దీంట్లోనే ఇంకా మిక్స్ చేసుకుంటున్నాను. సపరేట్ వేయించుకోవడం అట్లాంటివి ఏం చేయలేదన్నమాట. ఇక్కడ చూడండి, ఒక 3 మినిట్స్ వరకు ఇంకా నేను కుక్ చేసుకుంటున్నాను అనమాట. కుక్ అయిపోయిందండి. ఒక 3 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా అయిపోయిందనమాట. టొమాటోస్ చాలా మంచిగా మగ్గిపోయింది. అండ్ నేను వెల్లుల్లి కూడా దీంట్లోనే యాడ్ చేశాను అనమాట. చూడండి ఎంత మంచి కుక్ అయిపోయిందో. మంచి కలర్ కూడా చాలా బాగా వచ్చింది. చాలా బాగుందండి. దీన్ని ఏం చేయాలి, ఇంకా చల్లార్చుకోవాలి. చల్లార్చాక నేను ఇక్కడ మిక్సీ పట్టుకుంటున్నాను అనమాట. ఇంకా దీంట్లో ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ మిక్సీ పట్టుకోవడమే. ఆల్రెడీ నేను ఎల్లిపాయలు కూడా నేను ఇక్కడ యాడ్ చేశాను కాబట్టి ఏం యాడ్ చేయాల్సిన అవసరం లేదు, మిక్సీ పట్టేసుకోవడం అనమాట. నేను ఇక్కడ ఫ్రెండ్స్ నేను ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేశాను. ఇంకా యాడ్ చేయకుండా పర్లేదు, నేను దోశకు అని చెప్పేసి నేను ఇంకా వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇంకా దోశకి కొద్దిగా లూజ్గా ఉంటేనే బాగుంటుంది కదా అని, పిల్లలు లూజ్గా ఉంటేనే తింటానే. ఫైనల్గా నేను ఇంకా అయిపోయిందండి, ఇంకా టొమాటో పచ్చడి అయిపోయింది. ఇంకా నేను దానికి ఏం పోపు వేసుకోలేదన్నమాట. ఇంకా అలాగే తినేస్తాము. అండ్ ఇక్కడ వచ్చేసి దోశ, ఇంకా పిల్లలకు దోశ వేసిస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా వాళ్ళకి దోశ కావాలని చెప్పేసి అంటే ఇంకా నైట్ దోశనే, మా అందరికీ ఇంకా దోశనే. చూడండి ఎంత మంచిగా క్రిస్పీగా అయిపోయిందో, మంచిగా వేగుతాయండి దోశలో. చాలా బాగుంది చూడండి. ఇలా మా పిల్లలకి నేను దోశలు వేసి టొమాటో చట్నీ వేసి ఇస్తున్నాను. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని నొక్కేసేయండి. బాయ్.